డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభ మ్యాచ్లోనే అదరగొట్టింది. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో బరిలోకి దిగిన ఈ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించింది. అటు చపాక్ మైదానంలో ఆర్సీబీకి ఇది వరుసగా 8వ ఓటమి కావటం గమనార్హం. సీఎస్కే తరపున తొలి మ్యాచ్ ఆడిన పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లతో ఆర్సీబీ వెన్నువిరిచాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనుజ్ రావత్ 25 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 48 పరుగులు, దినేష్ కార్తిక్ 26 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 38 పరుగులతోటి నాటౌట్గా నిలవగా, కెప్టెన్ డూప్లెసిస్ 23 బంతుల్లో 8 ఫోర్లతో 35 పరుగులు చేసి రాణించారు. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి విజయం సాధించింది. రచిన్ రవీంద్ర 15 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 37 పరుగులు, శివం దూబే 28 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్ తోటి 34 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ముస్తాఫిజుర్ రెహమాన్కు లభించింది. సీఎస్కే ఛేదన జోరుగా ఆరంభం కాగా క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటరు ఉన్న కాసేపు బ్యాట్ జుడిపించారు. ఇన్నింగ్స్ తొలి బంతిని 4గా మలిచిన కెప్టెన్ రుతురాజ్ మొదటి వికెట్కు 38 పరుగులు జోడించి 4వ ఓవర్లో వెనుతిరిగాడు. అయితే కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రచిన్ రవీంద్ర ఆకట్టుకున్నాడు. 3వ ఓవర్లో 4-6 బాదిన అతను 5వ ఓవర్లోనూ సిక్సర్ సాధించాడు. అటు రహానే కూడా ఉన్నంత కాసేపు వేగంగానే ఆడాడు. దీంతో పవర్ ప్లేలో సీఎస్కే జట్టు 1 వికెట్ నష్టానికి 62 పరుగులతో పటిష్టంగా కనిపించింది. కరణ్ శర్మ ఓవర్లో సిక్సర్ బాదాక మరో భారీ షాట్కు ప్రయత్నించిన రచిన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 2వ వికెట్కు 33 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక 9వ ఓవర్లో డారెల్ మిచెల్ వరుసగా 2 సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు రహానే ఓ భారీ సిక్సర్ బాదిన వెంటనే మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా కాసేపటికే మిచెల్ వెనుతిరగడంతో 110 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై కొంత ఒత్తిడిలో పడింది. దూబే, జడేజా ఓపిక్గా ఆడుతూ అడపాదడపా ఫోర్లతో ఆదుకునే ప్రయత్నం చేశారు. 17వ ఓవర్లో 16 రన్స్ రావడంతో సీఎస్కే ఊపిరి పీల్చుకుంది. ఇక దూబేను షార్ట్ బాల్స్తో విసిగించే ప్రయత్నం చేసిన 18వ ఓవర్లో 2 ఫోర్లు, 19వ ఓవర్లో 1 సిక్స్ 1 ఫోర్ తోటి మరో 9 బంతులు ఉండగానే సీఎస్కే జట్టును గెలిపించాడు. ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కి దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయిన డెత్ ఓవర్లలో అదరగొట్టింది. 140 పరుగులు కూడా రావటం కష్టమే అనుకున్న వేళ అనుజ్ రావత్, దినేష్ కార్తిక్ జోడీ 6వ వికెట్కు 50 బాల్స్లలో 95 పరుగులు జత చేయడంతో ఆ జట్టు సవాల్ విసిరే స్కోరును సాధించగలిగింది. అయితే మధ్య ఓవర్లలో పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ దాటికి టపటపా వికెట్లు కోల్పోవటం ఆ జట్టును దెబ్బతీసింది. తొలి 3 ఓవర్లలోనే ఓపెనర్ డూప్లెసిస్ 30 పరుగులు సాధించగా, అటు మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ ఈ సమయంలో ఒక్క బంతినే ఆడటం గమనార్హం. అయితే చక్కటి రన్ రేటుతో సాగుతున్న ఆర్సీబీకి పేసర్ ముస్తాఫిజుర్ బ్రేకులు వేశాడు. 5వ ఓవర్లో తను డూప్లెసిస్, రజత్ పటీదార్ల వికెట్లను తీసి ఆర్సీబీకి షాక్ ఇచ్చాడు. వెంటనే మ్యాక్స్వెల్ను చాహర్ డకౌట్ చేయడంతో ఆర్సీబీ పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి 42 పరుగులతోటి నిలిచింది. ఈ దశలో విరాట్ కోహ్లీ, క్యామరన్ గ్రీన్ 4వ వికెట్కు 35 పరుగులు జోడించారు. 12వ ఓవర్లో ఈ ఇద్దరిని ముస్తాఫిజుర్ పెవిలియన్కు చేర్చాడు. అప్పటికి జట్టు స్కోరు 5 వికెట్ల నష్టానికి 78 పరుగులు. ఈ స్థితిలో దినేష్ కార్తిక్, రావత్ నిదానంగా ఆడటంతో 28 బంతుల పాటు ఒక్క ఫోర్ కూడా రాలేదు. కానీ 15వ ఓవర్లో అనుజ్ రావత్ 2 ఫోర్లు, తర్వాత ఓవర్లో డీకే 1 ఫోరు 1 సిక్స్ కొట్టడంతో స్కోర్ బోర్డులో కదలిక వచ్చింది. తుషార్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లోనైతే రావత్ 6, 4, డీకే 1 సిక్స్ తోటి 25 పరుగులు వచ్చాయి. అయితే ఆఖరి ఓవర్లో అతడు 9 రన్స్ తోటి కాస్త కట్టడి చేయగలిగాడు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు కెప్టెన్ డూప్లెసిస్ 23 బంతుల్లో 8 ఫోర్లతోటి 35 పరుగులు, కోహ్లీ 20 బంతుల్లో 1 సిక్స్ తోటి 21 పరుగులు చేశాడు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు కెప్టెన్ డూప్లెసిస్ 23 బంతుల్లో 8 ఫోర్లతోటి 35 పరుగులు చేసి ముస్తాఫిజుర్ బౌలింగ్లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 1 సిక్స్ తోటి 21 పరుగులు చేసి ముస్తాఫిజుర్ బౌలింగ్లోనే రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఇక వన్ డౌన్ బ్యాటర్ రజత్ పటీదార్
3 బంతులు ఎదుర్కొని ముస్తాఫిజుర్ బౌలింగ్లోనే ధోనికి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి మ్యాక్స్వెల్ భారీ షాట్లు ఆడుతాడని చెప్పేసి పేరున్నటువంటి మ్యాక్స్వెల్ భారీ అంచనాల మధ్య బ్యాటింగ్కు వచ్చి తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికి డకౌట్ అయ్యాడు. చాహర్ బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి మ్యాక్స్వెల్ డకౌట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత క్యామరన్ గ్రీన్ 22 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 18 పరుగులు చేసి ముస్తాఫిజుర్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఇక ఆర్సీబీ వికెట్ కీపర్ అనూజ్ రావత్ మాత్రం ఈ మ్యాచ్లో అదరగొట్టాడు. 25 బంతులు ఎదుర్కొన్న అనూజ్ రావత్ 3 సిక్స్లు 4 ఫోర్లతోటి 48 పరుగులు చేసి చివరి బంతికి రన్అట్ కావడం జరిగింది. ఇక 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన దినేష్ కార్తీక్ 26 బంతులు ఎదుర్కొని 2 సిక్స్లు 3 ఫోర్లతోటి 38 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇక సిఎస్కే బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ముస్తాఫిజుర్ రెహమాన్ అద్భుతంగా రాణించి 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం జరిగింది. ఇక దీపర్ చహార్కు మరో వికెట్ దక్కింది. మిగతా బౌలర్లు ఎవరు వికెట్లు తీయలేకపోయారు. ఇక ఆర్సీబీ ఇన్నింగ్స్లో బ్యాటర్ల పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే కోహ్లీ డూప్లిసిస్ కలిసి తొలి వికెట్కు 27 బంతుల్లో 41 పరుగులు జోడించి పర్వాలేదనిపించారు. ఆ తర్వాత కోహ్లీ క్యామరన్ గ్రీన్ కలిసి 35 బంతుల్లో 35 పరుగులు జోడించారు. ఇక 6వ వికెట్కు అనూజ్ రావత్ దినేష్ కార్తిక్ కలిసి 50 బంతుల్లోనే 95 పరుగులు జోడించి ఆర్సీబీకి ఆ పార్టీ స్కోరుని అందించడం జరిగింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 15 బంతుల్లో 3 ఫోర్లతోటి 15 పరుగులు చేసి యష్ దయాల్ బౌలింగ్లో క్యామరన్ గ్రీన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ రచిన్ రవీంద్ర 15 బంతుల్లోనే 3 ఫోర్లు 3 సిక్స్లతోటి 37 పరుగులు చేసి కరణ్ శర్మ బౌలింగ్లో రజత్ పటీదార్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన అజింక్య రహానే 19 బంతుల్లో 2 సిక్స్లతోటి 27 పరుగులు చేసి క్యామరన్ గ్రీన్ బౌలింగ్లో మ్యాక్స్వెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక డారెల్ మిచెల్ 18 బంతుల్లో 2 సిక్స్లతోటి 22 పరుగులు చేసి గ్రీన్ బౌలింగ్లోనే రజత్ పాటీదార్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత శివం దూబే 28 బంతుల్లో 1 సిక్స్ 4 ఫోర్లతోటి 34 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా రవీంద్ర జడేజా 17 బంతుల్లో 1 సిక్స్ తోటి 25 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. మొత్తంగా సిఎస్కే జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే క్యామరన్ గ్రీన్ 2 వికెట్లు, యష్ దయాల్ 1 వికెట్, కరణ్ శర్మ మరొక వికెట్ తీయటం జరిగింది. ఇక సిఎస్కే జట్టు పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే రుతురాజ్ గైక్వాడ్ రచిన్ రవీంద్ర కలిసి తొలి వికెట్కు 24 బంతుల్లో 38 పరుగులు జోడించారు. అజింక్య రహానే రచిన్ రవీంద్ర కలిసి 2వ వికెట్కు 18 బంతుల్లోనే 33 పరుగులు జోడించారు. ఆ తర్వాత అజింక్య రహానే డారెల్ మిచెల్ కలిసి 3వ వికెట్కు 20 బంతుల్లో 28 పరుగులు జోడించగా 5వ వికెట్కు శివం దూబే రవీంద్ర జడేజా కలిసి 37 బంతుల్లో 66 పరుగులు అజేయంగా జోడించి జట్టుకు విజయాన్ని అందించారు.